హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 7లోని కంటెంట్కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. x equal to square root of 3 plus square root of 3 plus square root of 3 plus and so on ఇన్ఫినిటీ అయినా. చూడండి, ఇక్కడ ఈ మొత్తాన్ని x అనుకుంటే x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. Next one, limit k tends to infinity 1 plus n square plus n cube plus and so on plus n power k whole power minus 1. n equal to 1/2 అయినప్పుడు చూడండి, ఇక్కడ a అనేది 1 అవుతుంది. r అంటే t2/t1 అంటే n/1 n అవుతుంది. సో ఇక్కడ s ఇన్ఫినిటీకి ఫార్ములా a/1 మైనస్ r. సో 1/1 మైనస్ n. బట్ ఇక్కడ హోల్ పవర్ మైనస్ 1 ఉంది కాబట్టి s ఇన్ఫినిటీ ఈక్వల్ టు 1/1 మైనస్ n హోల్ పవర్ మైనస్ 1. సో దట్ ఈక్వల్ టు 1 మైనస్ n అవుతుంది. ఇక్కడ n వాల్యూ 1/2 ఇచ్చారు కాబట్టి s ఇన్ఫినిటీ అంటే 1 మైనస్ 1/2 దట్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ 1/2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిమిట్ x టెన్స్ టు 3 x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 యొక్క విలువ అన్నారు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అనేది ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3కి ఈక్వల్ కాబట్టి ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. సో లిమిట్ x టెన్స్ టు 3 x మైనస్ 1 కాబట్టి 3 మైనస్ 1 అవుతుంది. ఇక్కడ x మైనస్ 1 ఒక్కటే మిగులుతుంది. x ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 మైనస్ 1. సో 3 మైనస్ 1 వాల్యూ 2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి కామా సిలు అసమాన విలువలు గల సంఖ్యలు. ఏ కామా బి కామా సిలు అంకశ్రేణిలోను, బి మైనస్ ఏ సి మైనస్ బి ఏలు గుణశ్రేణిలో ఉన్న a/b/c ఈక్వల్ టు. చూడండి, ప్రాబ్లంలో ఏ కామా బి కామా సి అనేవి ఏపీలో ఉన్నాయి అన్నారు కాబట్టి డి ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది, సి మైనస్ బి అవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి గమనిస్తే మనం బి మైనస్ ఏ సి మైనస్ బి ఏ అనేవి జీపీలో ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. జీపీలో ఉంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ బి మైనస్ ఏ అనేది దేనికి ఈక్వల్, డీకి ఈక్వల్. సి మైనస్ బి కూడా దేనికి ఈక్వల్, డీకి ఈక్వల్. సో డిడిఏ అనేవి జీపీలో ఉన్నాయి అవుతుందన్నమాట. సో ఇక జీపీలో ఉంటే ఏమవుతుందంటే డి స్క్వేర్ ఈక్వల్ టు డి ఇంటూ ఏ, ఏడి అవుతుంది. డి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి, దాని నుంచి స్క్వేర్కి డి క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు డి అవుతుంది. సో ఏ ఈక్వల్ టు డి అయితే బి ఈక్వల్ టు ఏమైంది, ఏ ఈక్వల్ టు డి అయితే చూడండి, ఇక్కడ బి మైనస్ ఏ డి కాబట్టి బి ఈక్వల్ టు ఏ ప్లస్ డి అవుతుంది. బి ఈక్వల్ టు ఏ ప్లస్ డి. సో ఏ అనేది డి కాబట్టి బి ఈక్వల్ టు డి ప్లస్ డి, 2d వస్తుంది. నెక్స్ట్ సి ఈక్వల్ టు, చూడండి సి మైనస్ బి అనేది డి కాబట్టి సి ఈక్వల్ టు బి ప్లస్ డి అవుతుంది. ఇక్కడ సి అనేది బి ప్లస్ డి అవుతుంది. బి అనేది ఏమొచ్చింది, 2d. సో 2d ప్లస్ డి 3d అవుతుంది. సో ఇప్పుడు a/b/c ఈక్వల్ టు d/2d/3d. సో ఏమొస్తుంది, 1:2:3 వస్తుంది. 1:2:3 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1/2 ప్లస్ 3/4 ప్లస్ 7/8 ప్లస్ 15/16 ప్లస్ అండ్ సో ఆన్లోని n పదముల మొత్తము. చూడండి, ఇక్కడ ఇచ్చింది రాసాము. 1/2ని 1 మైనస్ 1/2గా రాసాము. 3/4ని 1 మైనస్ 1/4 గాను, అలాగే 7/8ని 1 మైనస్ 1/8 గాను, అలాగే 15/16ని 1 మైనస్ 1/16గా రాసాం. ఇవి n పదాలు. సో ఇక్కడ ఇందులో 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ఇవన్నీ కలిపితే n అవుతుంది. మైనస్ కామన్ చేస్తే 1/2 ప్లస్ 1/4
ప్లస్ 1/8, ఇక్కడ 1/16 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n పదాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి n ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/2 ఇంటూ 1 మైనస్ 1/2 పవర్ n బై 1 మైనస్ 1/2 అవుతుంది. ఇక్కడ s ఇన్ఫినిటీ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r అనమాట. ఇంతవరకు కనుక్కున్నాం మనం. సో ఇప్పుడు మనకి ఫార్ములాలో ఏముంది, n మైనస్ అని ఉంది, ఇది s ఇన్ఫినిటీ అనుకోండి. ఇక్కడ n మైనస్ ఇది రాసేద్దాం, 1/2 ఇంటూ 1 మైనస్ 1/2 పవర్ n బై 1 మైనస్ 1/2. సో చూడండి n మైనస్ 1/2 వన్స్ ఇక్కడ 1 మైనస్ 1/2 అంటే హాఫ్ అనమాట. ఈ హాఫ్ క్యాన్సిల్ అయిపోయి n మైనస్ 1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 పవర్ n అనమాట. సో ఇక్కడ ఈ 1/2 పవర్ nని 2 పవర్ మైనస్ n గాను ప్లస్ n మైనస్ 1, 2 పవర్ మైనస్ n ప్లస్ n మైనస్ 1. చూడండి ఇక్కడ 2 పవర్ మైనస్ n ప్లస్ n మైనస్ 1 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలోని అన్ని భుజాలు 12 యూనిట్లకు సమానం. బీసీ భుజంపై ఏ నుండి గీయబడిన లంబము ఏడి. డి బిందువు బీసీపై లంబపాదము ఏడి, మధ్య బిందువు ఈ. బిఈ పొడవు అవే యూనిట్లలో. చూడండి ఈ ప్రాబ్లంలో ఏబి బీసీ ఏసీ మొత్తం 12 యూనిట్లు అంటే ఏబీసీ సంభావ్య త్రిభుజం. ఇక్కడ ఏడి అనేది మధ్యగత, అయితే బిఈని కనుక్కోమన్నారు. సో ఏబీసీ సంభావ్య త్రిభుజంలో ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది, అలాగే బీడీ ఈక్వల్ టు డీసీ అనమాట. సో ఇక ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఏడీబీ లంబకోణ త్రిభుజం, ఈ త్రిభుజం తీసుకుందాం. ట్రయాంగిల్ ఏడీబీలో పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అవుతుంది. ఇది 12 స్క్వేర్ అంటే 144. సో ఏడీ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36. దట్ ఇంప్లైస్ ఏడీ స్క్వేర్ ఈక్వల్ టు 144 మైనస్ 36, 108 అవుతుంది. ఏడీ ఈక్వల్ టు √108. √108 అంటే 36 3s కాబట్టి 6√3 యూనిట్స్ అవుతుంది. ఏడీ వచ్చేసి 6√3 అవుతుంది. ఇప్పుడు డిఈ కనుక్కుందాం. డిఈ వచ్చేసి డిఈ ఈక్వల్ టు డిఈ అనేది ఏమవుతుందంటే ఏడీ/2 అవుతుంది అనమాట. ఏడీలో హాఫ్ ఉంటుంది, అంటే 6√3/2 అంటే అందులో హాఫ్ కాబట్టి 3√3 అవుతుంది. ఇప్పుడు ఈ బీడీఈ లంబకోణ త్రిభుజంలో ఇంతవరకు పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. అప్లై చేస్తే బిఈ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ అనమాట. సో బీడీ అంటే 6 స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ అంటే 3√3 హోల్ స్క్వేర్. సో 6 స్క్వేర్ అంటే 36, 3√3 స్క్వేర్ అంటే 9 3s 27, మొత్తం 63 యూనిట్స్ వస్తుంది. సో బిఈ అంటే √63 యూనిట్స్ అవుతుంది అనమాట. ఇక్కడ √63 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రంబహుభుజిలోని అంతర్కోణము బాహ్యకోణమునకు రెట్టింపైన దాని భుజాల సంఖ్య అన్నాడు. అంతర్కోణం అనేది బాహ్యకోణానికి రెట్టింపు అన్నాడు. బాహ్యకోణం x అయితే అంతర్కోణం, ఇక్కడ చూడండి అంతర్కోణము బాహ్యకోణమునకు రెట్టింపు అన్నాడు. ఇప్పుడు అంతర్కోణం ఏమైంది, 2x అయింది. అప్పుడు ఆ మొత్తం వచ్చేసి 2x + x 3x అవుతుంది. ఈ 3x వచ్చేసి 180 కాబట్టి x వచ్చేసి 60 degrees వస్తుంది. సో x 60 degrees కాబట్టి దాని మీద భుజాల సంఖ్య అంటే అంతర్కోణాల మొత్తము బై ఇక్కడ 60 వేస్తాం కాబట్టి 60 1s 66s. సో 6 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3 సంఖ్యలు గుణశ్రేణిలో ఉన్న వాని మొత్తం 21, లబ్ధము 216 అయిన ఆ సంఖ్యలు ఏవి? చూడండి ఇక్కడ ఇది ఆప్షన్ మెథడ్లో చేయొచ్చు. 4 8 12 12 + 16 ఎంత 28, కానీ ఇక్కడ 21 ఉంది కాబట్టి ఇది కాదు. 3 + 6 9 9 + 12 21. ఓకే, ఇది అవ్వచ్చు.
అలాగే వాటి లబ్ధం చూద్దాం. 3 6s 18, 18 12s వచ్చేసి 216. కాబట్టి ఇది అవుతుంది. మిగతాయి చూడండి 2 4 6 6 + 8 14 కాదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ యొక్క ద్విఖండన రేఖ బీసీని డి వద్ద ఖండించును. బీడీ ఈజ్ టు డీసీ ఈక్వల్ టు 3:4, ఏసీ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్ అయినా ఏబీ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్. చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీడీ ఈజ్ టు డీసీ అనేది 3:4, ఏసీ 4.8 సెంటీమీటర్స్, ఏడి అనేది సమద్విఖండన రేఖ. శీర్షకోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతాన్ని కనుక మనం అప్లై చేసినట్లయితే ఏబీ బై ఏసీ ఈక్వల్ టు బీడీ బై డీసీ అవుతుంది. సో ఇక్కడ మనల్ని కనుక్కోముందు ఏబీ కాబట్టి ఏబీ బై ఏసీ అంటే ఏబీ బై 4.8 ఈక్వల్ టు బీడీ బై డీసీ అంటే 3/4 అవుతుంది. బీడీ బై డీసీ అంటే 3/4 అవుతుంది. సో 4 1s 4 1.2. సో ఏబీ ఈక్వల్ టు 3 × 1.2 3.6 సెంటీమీటర్స్ వస్తుంది. 3.6 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి ఒక అల్పకోణము మరియు ఏడీ పర్పెండిక్యులర్ టు బీసీ అయిన ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు. చూడండి, పటంలో డి వద్ద లంబకోణం ఉంది. ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. అప్లై చేస్తే ట్రయాంగిల్ ఏడీసీకి పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ స్క్వేర్ అవుతుంది. సో అయితే ఇక్కడ ఈ డీసీ అనేది రావాలంటే బీసీలో నుంచి బీడీని తీసేయాలి. సో డీసీ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ డీసీ అంటే బీసీ మైనస్ బీడీ హోల్ స్క్వేర్. సో ఏడీ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే బీసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ మైనస్ 2BC ఇంటూ బీడీ అవుతుంది. కానీ ఇక్కడ ఇంతవరకు మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏడీ స్క్వేర్ ఉంది, బీడీ స్క్వేర్ ఉంది. సో ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ బదులుగా ఏబీ స్క్వేర్ రాస్తే మిగిలిపోయింది ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 2BC ఇంటూ బీడీ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 2BC ఇంటూ బీడీ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 12 సెంటీమీటర్ల పొడవు గల కర్ర ముక్క నిట్ట నిలువుగా నిలబెట్టినప్పుడు దాని నీడ నేలపై 8 సెంటీమీటర్లు కలదు. అదే సమయంలో ఒక స్తంభం నీడ నేలపై 40 సెంటీమీటర్లు ఉన్న ఆ స్తంభం ఎత్తు. చూడండి, ఇక్కడ ఈ పటంలో మనం గమనిస్తే ట్రయాంగిల్ ఏబీసీ అనేది ట్రయాంగిల్ డిఈసికి సిమిలర్గా ఉంది. 2 ట్రయాంగిల్ సిమిలర్ అయితే అనుభుజాల నిష్పత్తులు అనుపాతంలో ఉంటాయి. అంటే ఎలా రాయొచ్చు చూడండి, ఏబీ బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈసీ అవుతుంది. సో ఏబీ బై డిఈ అంటే 12 సెంటీమీటర్లు, బీసీ 40, ఈసీ వచ్చేసి 8 1s 8 5s. సో ఏబీ ఈక్వల్ టు 5 × 12 60 వస్తుంది. సో 60 సెంటీమీటర్లు. కాబట్టి నీడ పొడవు గల స్తంభం ఎత్తు ఎంత అంటే 60 సెంటీమీటర్లు. ఇక్కడ 60 సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2.5 సెంటీమీటర్లు 1.5 సెంటీమీటర్ల వ్యాసార్థములుగా గల 2 వృత్తముల కేంద్రముల మధ్య దూరము 8 సెంటీమీటర్లు. వాటి తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ పొడవు ఎంత? చూడండి, తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖ పొడవు అంటే √D² - R1 + R2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 8² - 2.5 + 1.5 అంటే 4² అవుతుంది. 8² అంటే 64 - 16 అవుతుంది. అంటే √48 వస్తుంది. √48ని మనం 4√3గా రాస్తాం, 16 3s కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఒక వృత్తంలో రెండు జాలు లంబముగా ఖండించుకొనుచున్నవి. ఒక జా ఖండములు 3 మరియు 4 యూనిట్లు కాగా రెండవ జా ఖండములు 6 మరియు 2 యూనిట్లు. అప్పుడు ఆ వృత్త వ్యాసము ఎన్ని యూనిట్లు? చూడండి, ఇది ఓ కేంద్రంగా గల వృత్తము. ఈ వృత్తంలో రెండు జాలు ఏబిసిడి ఇవి పి వద్ద లంబంగా ఖండించుకుంటున్నాయి. ఓ నుంచి ఇక్కడ ఈ జా మీద గీసిన లంబము ఓయి, ఈ జా మీద గీసిన లంబము ఓఎఫ్ అన్నమాట. అయితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏబి అనేది ఏబి వచ్చేసి 7 యూనిట్స్ ఇచ్చారు. అలాగే సిడి వచ్చేసి 8 యూనిట్స్ ఇచ్చారు. వృత్త కేంద్రం అనేది ఓ నుంచి గీచినటువంటి లంబము జాని లంబ సమద్వికరణం చేస్తుంది. అంటే ఏఈ ఈక్వల్ టు ఈబి ఈక్వల్ టు 7/2 అంటే 3.5 అవుతుంది. అలాగే సిఎఫ్ ఈక్వల్ టు డిఎఫ్ ఈక్వల్ టు 8/2 అంటే 4 వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం పిఈ కనుక్కోవాలి, అలాగే పిఎఫ్ కూడా కనుక్కోవాలి. అయితే ఇక్కడ పిఈ అనేది ఏమవుతుందంటే గమనించండి, పిఈ రావాలంటే ఏఈలోంచి ఏపీని తీసివేయాలి, ఏఈ మైనస్ ఏపీ చేయాలి. చూడండి, ఇది 3 యూనిట్స్ అని ఇచ్చారు. సో ఏఈ అంటే ఇందాకే రాసాం 3.5, 3.5 మైనస్ 3 అంటే 0.5 యూనిట్స్ వస్తుంది. సో ఇది ఎంత దూరం ఉంటుందో ఇది ఎంత, ఇది కూడా ఓఎఫ్ అనేది ఓఈ వచ్చేసి ఇక్కడ మనకి పిఈ అనేది ఎంత వచ్చిందమ్మా? 0.5 వచ్చింది. పిఈ అనేది ఇక్కడ ఓఎఫ్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది ఒక చూడండి, పిఈ ఎంత ఉంటుందో ఓఎఫ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఓఎఫ్ కూడా 0.5 యూనిట్సే ఉంటుంది. ఇప్పుడు ఇదొక లంబకోణము త్రిభుజం సిఓఎఫ్లో లంబకోణ త్రిభుజము సిఓఎఫ్ అంటే దీన్ని ఇలా కలిపేద్దాం. సిఓఎఫ్ ఇక్కడ లంబకోణం ఉంది. అలా ఉన్నప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇక్కడ కర్ణం వచ్చేసి ఓసి అవుతుంది. ఓసి స్క్వేర్ ఈక్వల్ టు ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్సి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఓఎఫ్ అనేది 0.5 హోల్ స్క్వేర్, ఎఫ్సి అన్నా సిఎఫ్ అన్నా ఇందాక కనుక్కున్నాం 4 యూనిట్స్, 4 స్క్వేర్, 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 0.5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 0.5 హోల్ స్క్వేర్ అంటే 0.5 ఇంటూ 0.5 అంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. 0.5 ఇంటూ 0.5 అంటే 0.25 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16.25 అవుతుంది. లేకపోతే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, 16.25 అవుతుంది. సో దాని నుంచి ఓసి వచ్చేసి రూట్ 16.25. దీనికి వర్గమూలం కనుక్కున్నట్లయితే చూడండి, 16.25ని ఇలా కూడా రాయొచ్చు. అలా రాస్తే ఏమవుతుందంటే, చూడండి 4 లేకపోతే 25 టేబుల్ వేద్దాం. 25 ఫోర్స్ వచ్చేసి 100, 25 6s 150, 25 5s సో 65/4. సో ఓసి అంటే రూట్ ఆఫ్ 65/4 అంటే రూట్ 65/2 వస్తుంది. అంటే ఓసి అనేది ఏంటమ్మా ఇక్కడ? ఓసి అనేది వ్యాసార్థము. కానీ మనల్ని వ్యాసం అడిగారు. వ్యాసం అంటే వ్యాసార్థానికి 2 రెట్లు అంటే 2 ఇంటూ రూట్ 65/2, 2 క్యాన్సిల్ అయిపోతే రూట్ 65 యూనిట్స్ వస్తుంది. చూడండి, మనం గమనిస్తే ఇక్కడ 6 మరియు 2 యూనిట్లు కాబట్టి 8 యూనిట్లు తీసుకున్నాం. ఇది 3 మరియు 4 యూనిట్లు కాబట్టి 7 యూనిట్లు తీసుకున్నాం. సో ఇక్కడ వృత్త వ్యాసం ఎన్ని యూనిట్లు అని ఇచ్చారు? రూట్ 65 వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x - 3y + 5 = 0కు
లంబంగా ఉండి 1,5 బిందువు గుండా పోవు సరళ రేఖ అన్నారు. చూడండి మనకి ఇచ్చినటువంటిది 2x-3y + 5 = 0 రేఖ. దీనికి లంబంగా ఉండే వాలు b/a అవుతుంది. b వచ్చేసి -3/a అంటే 2. సో -3/2. బిందువు వచ్చేసి 1,5. ఇక్కడ వాలు బిందు రూపం వేస్తాం. y - y1 అంటే 5 = m అంటే -3/2 × x - x1 అంటే 1. సో 2y - 10 = -3x + 3 అవుతుంది. That implies 3x plus 2y minus 10 minus 3 = 0. So 3x plus 2y minus 13 = 0. చూడండి 3x plus 2y minus 13 = 0 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ cos of a plus b 1/2 sin of a minus b 1/2. అయితే యాంగిల్ ఏ ఎంత అన్నారు. ఇక్కడ కాస్ అనేది ఎన్ని డిగ్రీలకు 1/2 అవుతుందంటే 60 డిగ్రీస్కి. సో ఏ ప్లస్ బి అనేది 60 అవుతుంది. అలాగే సైన్ అనేది 30 డిగ్రీస్ కాబట్టి 1/2 అనేది ఏ మైనస్ బి 30, బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. 2a 90 కాబట్టి ఏ అనేది 45 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ వ్యాసముగా గీయబడిన వృత్తము ఏ ద్వారా పోయిన ఆ త్రిభుజం అన్నాడు. ఆ త్రిభుజం అనేది ఖచ్చితంగా వ్యాసం గుండా గీయబడిన వృత్తం అంటే చూడండి అప్పుడు ఏ ద్వారా పోయిందన్నాడు కాబట్టి ఇది అర్ధవృత్తం అయింది. ఈ అర్ధవృత్తంలో ఏర్పడేటువంటిది లంబకోణ త్రిభుజం కాబట్టి ఏ వద్ద లంబకోణం ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అంక మధ్యమము 128, మధ్యగతము 125.6 అయినా బాహుళకము = ఈ ప్రాబ్లంలో మనకు అర్థమెటిక్ మీన్ 128, మధ్యగతము 125.6 అని ఇచ్చారు. బాహుళకం కనుక్కోమన్నారు. 3 ఇంటూ మధ్యగతము -2 ఇంటూ సగటు. సో 3 ఇంటూ 125.6 -2 ఇంటూ 128. 3తో గుణించినట్లయితే 376.8. ఇక్కడ 2తో 128 గుణిస్తే 256 వస్తుంది. దీన్ని తీసివేసినట్లయితే 120.8 వస్తుంది. చూడండి 120.8 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, -4, 5, 6, 5, 6లను కలిపే రేఖాఖండాన్ని 5:3 నిష్పత్తిలో బాహ్యంగా విభజించే బిందు నిరూపకాలు ఏవి. ఇక్కడ బాహ్యంగా విభజించే బిందు నిరూపకాలు అంటే mx2 - nx1/m - n, my2 - ny1/m - n అనే ఫార్ములాని ఉపయోగించాలి. చూడండి ఇక్కడ ఇచ్చిన బిందువులు రాసాం, నిష్పత్తి రాసాం. మనకు కావలసినటువంటి బాహ్య బిందువు నిరూపకాలు ఫార్ములా mx2 - nx1/m - n, my2 - ny1/m - n. అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. m అంటే 5, 5 ఇంటూ 5 -3 ఇంటూ 2/5 - 3. అలాగే 5 ఇంటూ 6 -3 ఇంటూ -4/5 - 3. సో 5 5s 25 -6/2. అలాగే 5 6s 30 + 12/2. 25 - 6 అంటే 19, 19/2. 42/2 అంటే 21. 19/2, 21. చూడండి ఇక్కడ 19/2, 21 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వర్తులమానంలో 360 డిగ్రీల విలువ. చూడండి ఇక్కడ డిగ్రీలు ఇచ్చి వర్తులమానంలో మార్చమంటే π/180తో గుణించాలి. సో 360 ఇంటూ π/180, 180, 2s 360. సో 2π రేడియన్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ sin θ = 15/17 అయితే 15 cos θ + 17 sin θ / 8 tan θ + 16 sec θ విలువ. చూడండి మనకి ఇచ్చినటువంటి విలువ ఏంటంటే sin θ = 15/17 అని ఇచ్చారు. పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది 8 వస్తుంది. సో దాని నుంచి cos θ అంటే 8/17 వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో sin θ ఉంది, cos θ ఉంది,
ట్యాన్ తీటా కూడా ఉంది. ట్యాన్ అంటే 15/8 అవుతుంది. అలాగే సీక్ తీటా కూడా ఉంది. సీక్ అంటే కాస్కి విలోమమే కాబట్టి 8/17ని 17/8గా రాస్తాం. చూడండి ఇక్కడ 15 కాస్ తీటా అంటే 15 ఇంటూ 8/7. చూడండి ఈ ప్రాబ్లంలో కాట్ తీటా అని ఉండాలి, పొరపాటున కాస్ తీటా అని పడింది, సరి చేసుకోండి. చూడండి ఇక్కడ కాట్ తీటా వాల్యూ ఇచ్చారు కాబట్టి కాట్ అంటే ట్యాన్ ఇన్వర్స్ 8/15 వస్తుంది. ఇది కాట్ కాబట్టి 8/15 ప్లస్ 17 ఇంటూ సైన్ తీటా అంటే 15/17 బై 8 ఇంటూ ట్యాన్ తీటా అంటే 15/8 ప్లస్ 16 ఇంటూ సీక్ తీటా అంటే 17/8. సో 8 క్యాన్సిల్, 15 క్యాన్సిల్, 17 క్యాన్సిల్. సో 8 ప్లస్ 15 అంటే 23 బై ఇక్కడ చూడండి 8 1s 8 2s 15 ప్లస్ 34. 15 ప్లస్ 34 అంటే 49. సో 23/49 వస్తుంది. చూడండి ఇక్కడ 23/49 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.